హాయ్ ఆల్. ఇప్పుడే ఆహాలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన 3 రోజెస్ సీజన్ 2 చూసామాట. ఈ సిరీస్కి మనకి సీజన్ 1 కూడా ఉంది. సీజన్ 1 అయితే ఓకే ఉంటుంది, కానీ సీజన్ 2 మాత్రం అలా లేదు. బాగుంది. మంచి రైటింగ్ ఉంది అండ్ కొత్త క్యారెక్టర్స్ని తీసుకొచ్చారు, అదైతే బాగుంది. ఎస్పెషల్లీ సత్య అండ్ కుషిత అయితే వాళ్ళ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకున్నారు. వాళ్ళతో జనరేట్ అయ్యే కామెడీ అయితే సూపర్ ఉంది. నాకైతే అసలు టైం అయితే తెలియదన్నమాట. చాలా బాగా తీశాడు. మనకి దీంట్లో వచ్చేసి ప్రెజెంట్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇంకో 2 ఎపిసోడ్స్ అనేవి నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతాయంట. సీజన్ 1 లాగా ల్యాగ్ అయితే లేదు అండ్ దాంతోపాటు కొంచెం కామెడీ కూడా బాగుంది. ప్లాట్ ఏంటంటే సీజన్ 1 కనుక మీరు చూసినట్టయితే దాంట్లో ఎలాగైతే మనకి ముగ్గురు అమ్మాయిల స్టోరీ చూపిస్తారో అదే 3 రోజెస్ కింద, దీంట్లో అలాగే మనకి ఇంకొక ముగ్గురు అమ్మాయిల స్టోరీ చూపిస్తారన్నమాట. ఈషా రెబ్బా క్యారెక్టర్ని మాత్రం ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేశారు. తనతో పాటు దీంట్లో ఇంకొక ఇద్దరు యాడ్ అవుతారన్నమాట. వీళ్ళ ముగ్గురు యొక్క పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చూపిస్తారు. అలాగే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారు ఏంటి అని అవన్నీ చూపిస్తారన్నమాట. ఈ సిరీస్లో మనకి మేజర్ పాజిటివ్ ఏంటంటే సత్య అండ్ కుషిత, వీళ్ళిద్దరు క్యారెక్టరేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సత్య అయితే తన టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్తో సూపర్ నవ్వించాడు అండ్ కుషిత అనే అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా తన క్యారెక్టర్లో మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి సూపర్ చేసిందన్నమాట. మంచిగా జనరేట్ అయింది తనతో కూడా కామెడీ. అండ్ వైవా హర్ష క్యారెక్టర్ కూడా ఉంటుంది, తనది కూడా పర్లేదు, బాగానే ఉందన్నమాట. సీజన్ 1లో ఉన్న క్యారెక్టరే కొంచెం ఎక్స్టెండ్ అయ్యి దీంట్లోకి వచ్చాడు. కొంచెం రివెంజ్ మోడ్లో ఉంటాడనమాట. తనది కూడా మంచి రైటింగే, బాగుంది. వీళ్ళిద్దరిని డామినేట్ చేయలేకపోయాడు, కానీ వైవా హర్షకు కూడా కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.